నేను ఎప్పుడు చెప్తా, నువ్వు వ్యక్తివి కాదు, ఒక వ్యవస్థవి. రైలు ఉంది, ముందు ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ ఆధారం చేసుకుని ఎన్ని పెట్టెలు ఉంటాయి? దైవజనమా, ఈ పెట్టెలన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయో తెలుసా? ఇంజిన్ మీద ఆధారపడి ఉంటాయి. ఈ ఇంజిన్ ఆ రైలు పట్టాల మీద సాఫీగా వెళ్ళిపోతా ఉంటే వాటి వెనుకున్న పెట్టెలన్నీ కూడా పట్టాల మీదే ఉంటాయి. ఒకవేళ పొరపాటున ఇంజిన్ పట్టాలు తప్పి ప్రక్కకి వెళ్ళిపోయిందా, ఇంజిన్ తప్పిందో లేదో, వెనుకున్న పట్టాలన్నీ పటపట పట 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 పటమని మొత్తం పడిపోవటం ప్రారంభిస్తాయి. తల్లి, నీ ఇంటికి నువ్వు ఇంజిన్ లాంటి దానివి. అయ్యా, నీ ఇంటికి నువ్వు ఇంజిన్ లాంటోడివి. సంఘ పెద్దలారా, మీరెవరో తెలుసా? ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్కి మీరు ఇంజిన్ లాంటోళ్ళు. మీరు పట్టాల మీద ఉంటే సంఘమంతా పట్టాల మీద నడవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒక మంచి రైలు ఇంజిన్ పట్టాల మీద ఉన్నట్లుగా దేవుని మార్గంలో నువ్వు నడిస్తే నిన్ను వెంబడించే నీ పిల్లలు దేవుని వెంబడించడానికి దేవుడు కృప చూపించును గాక.